మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నారు. మన ముందు దినములలోనే మరి చక్కనటువంటి ప్రభుత్వమును ఎన్నుకోవడానికి దేవుడు మనకొక మంచి అవకాశాన్ని ఇచ్చారు. కనుక ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగపరుచుకుందాం. అంత మాత్రమే కాదు, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దేవుణ్ణి ప్రేమించి ప్రజలను నమ్మకంగా పాలన చేయగలిగిన నాయకత్వం రావాలని మనసారా అందరం ప్రార్థనలు చేద్దాం. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానమై ఆదికాండము 9వ అధ్యాయం 1 నుండి 7 వరకు ఒకటే పారాగ్రాఫ్ అన్నమాట. ఈ పారాగ్రాఫ్లో ఒకటే విషయాన్ని గూర్చి రాయబడింది. అయితే ప్రియులారా, 4వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశము రక్తము. బైబిల్ గ్రంథంలో రక్తము అను పదం చాలా పర్యాయాలు చెప్పబడింది. బలులను గూర్చి మాట్లాడినప్పుడు ప్రియులారా, అలాగుననే యేసు రక్తమును గూర్చి ఎన్నో సందర్భాల్లో రక్తమును గూర్చిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి కాలంలో కూడా బ్లడ్ బ్యాంకులని ఎన్నెన్నో ఆయా సందర్భాల్లో లేవడం అనేది మనం చూసాం. సరియే. అయితే ప్రభు అంటున్నారు, రక్తమును మీరు తినకూడదు, అది దాని యొక్క ప్రాణము అంటున్నారు. దేని గురించి ప్రభు మాట్లాడుతున్నారు అంటే, ఆత్మీయులారా, నోవహు వాడలో నుండి వెలుపలకు వచ్చాక శ్రేష్టమైన బలి అర్పణ చేశారు కదా. ఆ తదుపరి దేవుడు వారిని ఆశీర్వదించారు. అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగానే వీరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ప్రభువు మాట్లాడుతూ, మీరు సమస్తమైన వాటిని అవి మీకు ఆహారంగా మారుతాయి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చినని దేవుడు మాట్లాడుతూ, మీరు దేనినైతే ఆహారంగా తీసుకుంటున్నారో దాని రక్తాన్ని మీరు తినవద్దయా, ఆ మాంసమును కడిగి వేయండి అంటారు. ప్రియులారా, మరి ఈరోజు చికెన్ కానీ మటన్ కానీ మరి కొందరు దాని ప్రియులు తీసుకున్నప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి వంట అనేది తయారు చేసుకుంటూ ఉంటాం. చూడు, కొందరు పెంచుకునే పెంపుడు జీవాలకు ఈ మాంసం అనేది వేసినప్పుడు దాన్ని రక్తంతో వేయకూడదు. ఎందుకంటే ఆ పెంపుడు జీవం ఆ రక్తానికి అలవాటు పడిందంటే తర్వాత అది మనిషి రక్తాన్ని కూడా టేస్ట్ చేయాలనుకుంటుంది. కనుక అలాంటి పనులు చేయరాదు. అయితే బైబిల్ కూడా మనకేం చెబుతుందంటే, రక్తము అనేది ప్రాణమట. కనుక ఎవరైనాను తనకు ఒక జీవిని తను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు దాన్ని రక్తంతో తీసుకోకూడదు అనే మాట దేవుడు హెచ్చరికగా తెలియజేశారు. ప్రియులారా, మరి అలాగున ఆహార విషయమే కాదు, నరుని రక్తమును చిందించువాడు ఆ రక్తమునకు అతడు తీర్పరిగా మారిపోతున్నాడని, నరుని రక్తము ఎవని వలన చిందించబడుతుందో వాని రక్తము నరుని వలనే చిందించబడుతుంది అనేది లేఖన సత్యం.
చూడండి, ఒక మనుషుడు రెండవ మనిషిని కొట్టి చంపాడు. ఆ రెండవ మనిషిని యొక్క రక్తము మొదటి మనిషిని మీద నేరారోపణ చేస్తుంది. మనం దీనికి ఉదాహరణగా ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఈ విధమైనటువంటి సంఘటనలు అక్కడ జరిగాయి. హేబేలును చంపేశాడు కయీను. మరి కయీను మీద మరి హేబేలు యొక్క రక్తం తీర్పు తీర్చమని కోరింది. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం ఎవరి రక్తమును చిందించుటకు మనం ఇష్టపడకూడదు. అట్టి కార్యాలను మనము ప్రోత్సాహపరచకూడదు. ఎందుకంటే ఒకనిలో ఉన్నటువంటి రక్తము వానికి ప్రాణం. ఒక జంతువు యొక్క రక్తము దానికి ప్రాణం. కనుక దేవుని పిల్లలుగా మనం ఈ సత్యాన్ని ఎరిగి, బైబిల్ గ్రంథంలో హేబేలు రక్తము కయ్యను చిందించినందుకు గాను తీర్పుకు గురయ్యాడు. అంత మాత్రమే కాదు, రాజులు పిల్లరా, మరి మొదటి గ్రంథం మనం గమనించినప్పుడు దావీదు యొక్క కాలాన పిల్లరా సెరూయా కుమారుల యొక్క సందర్భంలో కూడా ఈ విషయాలు మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఈ దావీదు ఇతరుల రక్తాన్ని చిందించినందుకు గాను దేవుడు ఆలయాన్నే కట్టవద్దు అని చెప్పాడు. మీకు అర్థమవుతుందా? దావీదు మహారాజు దేవుని ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. తోచ సఖ్యము కానంత వెండి కొలవడం మానేశారట. చెప్ప సఖ్యము కానంత బంగారం ఆయన సేకరించాడు. తెల్లవారే మూలరాయి నిలవబెట్టి మందిర పనులు ప్రారంభిద్దాం అనుకున్నాడు. రాత్రి దేవుడు మాట్లాడారు, నీవు మందిరపు పని చేయొద్దయ్యా. ఏ ప్రభువా అంటే, ప్రభువారు అంటారు, నీవు విస్తారంగా రక్తాన్ని ఒలికించావు. నీ గర్భవాసంలో ఒక కుమారుడు పుడతాడు, అతని ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాను, నువ్వు అసలు మందిర పనులు చేతులు ఎట్టకన్నాడు. ఆత్మీయులారా, వింటున్నారా? అంటే దావీదు ఒక మహారాజు దేవుని మందిరానికి అసలు వెండి తోచలేదంటే పిల్లరా, ఇంకా అంత నిల్వ చేశారు, బంగారం. అయితే దావీదుని ఎందుకు దేవుడు మందిర పనుల్లో చేతులు వేయొద్దన్నారంటే, రక్తాన్ని చిందించావు అంటారు. అంటే రక్తాన్ని చిందించడం వలన దావీదు అర్హతను కోల్పోయాడు, మందిరాన్ని కట్టే ఘనతను కోల్పోయాడు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో యేసయ్య మన కొరకు రక్తాన్ని చిందించాడు. మానవుని రక్తము తీర్పును కోరుతుంటే, యేసు రక్తము ప్రతి పాపిని తన పాపము నుండి విడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రతి పాపిని తమ పాపముల నుండి విడిపించేదిగా ఉన్నది. స్తోత్రం. కనుక పిల్లరా, యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మన ప్రాణ ఆత్మదేహ శరీరాలను సిద్ధపరుస్తుంది. మన్నించండి. యేసు రక్తము తీర్పును కోరట్లా, యేసు రక్తము పాపక్షమాపణ కలుగజేసింది. బరికియా కుమారుడైన జకరియా రక్తం తీర్పును కోరింది. నరుని రక్తం తీర్పును కోరింది. హేబేలు రక్తం తన అన్న మీద తీర్పును కోరింది. ఒక్క యేసు రక్తము పాప క్షమాపణ కలుగచేసింది. ఆ రక్తములో మనకు విడుదల, ఆ రక్తములో మనకు విమోచన, ఆ రక్తములో కడగబోట వలనే పరిశుద్ధాత్మని యొక్క నేను సన్నిధి సహాయ సావాసం. కనుక దేవుని పిల్లరా, నమ్మకస్తులైన ఆత్మీయులారా, ఆ యేసు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి,
ప్రభు అయినటువంటి యేసుకు సాక్షార్థమైన జీవితమును మనము జీవించుదుము గాక. ఆమేన్.